న్యూస్ రూమ్ కి తిరిగి స్వాగతం. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ప్రత్యక్షంగా పరిశీలించారు కేసీఆర్. మేడిగడ్డ బరాజ్, కన్నేపల్లి పంప్ హౌస్ల పరిశీలనతో పాటు నిర్మాణ పనులు సాగుతున్న తీరు, ఇంజనీర్లు, అధికారులు ఏం చేస్తున్నారనే దానిపై ముఖ్యమంత్రి ప్రశ్నించారు. పనులు అక్కడక్కడ నెమ్మదిగా సాగుతున్నాయని, వాటిని వేగవంతం చేయాలని సూచించారు. అధికారులు, గుత్తేదారు సంస్థల ప్రతినిధులను పనితీరును అడిగి తెలుసుకున్నారు. రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ సాగునీటి ప్రాజెక్టులపై మరింత ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రగతి భవన్లో అధికారులతో ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అంతేకాకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు కాళేశ్వరానికి వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా మొదట మేడిగడ్డకు వెళ్లారు. అక్కడ జరుగుతున్న ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులు ఏ దశల్లో ఉన్నాయి, ఎప్పట్లోగా పూర్తవుతాయనే వివరాలపై ఆరా తీశారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వివరాలను ఇంజనీర్లు సీఎంకు వివరించారు. రికార్డు స్థాయిలో కాంక్రీట్ పనుల్ని పూర్తి చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. మార్చి నెలాఖరుకు మేడిగడ్డ పనులు పూర్తి చేయాలని కేసీఆర్ ఇంజనీర్లను ఆదేశించారు. పనుల్లో వేగం పెరిగేందుకు సీఎం సూచనలు చేశారు. కాంక్రీట్తో పాటు మోటార్ల బిగింపు తదితర పనులు కూడా సమాంతరంగా జరిగేలా చూడాలని చెప్పారు. పనుల్లో మరింత వేగం పెంచాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించాలంటే మేడిగడ్డ పూర్తి కావడం కీలకమని సీఎం ఇంజనీర్లతో అన్నారు. అంతకుముందు ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై ఫోటో ప్రదర్శన ద్వారా కేసీఆర్కు వివరించారు అధికారులు. ప్రాజెక్టుపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నామని, దీనిపై భారీగా వ్యయం చేస్తున్నామన్న సీఎం గడువులోపు పనులు పూర్తి చేయాలని సూచించారు. మేడిగడ్డ బ్యారేజ్ పనులను పరిశీలించిన కేసీఆర్ అక్కడి నుంచి కన్నేపల్లి పంప్ హౌస్ కు చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించిన కేసీఆర్ అధికారులను అడిగి పనుల పురోగతిపై ఆరా తీశారు. మార్చి కల్లా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సుమారు 80,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టిన తెలంగాణ సర్కార్ దీని ద్వారా సుమారు 37 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దీని నిర్మాణం కోసం 39,000 కోట్లను ఖర్చు చేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 11,000 కోట్లను వ్యయం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో వచ్చే 6 మాసాలు చాలా కీలకం కావడంతో స్వయంగా పరిశీలించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందులో భాగంగానే క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పరిశీలించారు కేసీఆర్.